బట్ కార్తికేయ నుంచి మారిందండి మొత్తం సిచ్యువేషన్ అంతా. కార్తికేయ నుంచి ఈవెన్ ప్రేమ ఇష్క్ కాదల్ తర్వాత నుంచే నేను ఫోకస్ లోకి వచ్చారు. అంటే ఐ అట్లీస్ట్ హ్యాడ్ సమ్ ఫిల్మ్స్. ఖాళీ లేకుండా ఏదో ఒక ఆఫర్ అయితే వచ్చేది. ఇంకేముందండి అసలు ఇమీడియట్ గా కార్తికేయ వస్తే. అవును సార్. అంటే కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, సినిమాటోగ్రఫర్ కి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే యూజువలీ మాకు టైం బేస్డ్లో ఉంటాయి. మీరు ఖాళీ ఉన్నారా ఈ టైంలో, ఉన్నారంటే అప్పుడు మీకు కథ చెప్తాం, అలా ఉంటుంది సార్. సో అలా ఆ టైంలో మనం వేరే ఏదో ఫిల్మ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం మంచి కథలు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఎబిలిటీ టు చూజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఎయిదర్ కొన్నిసార్లు వెయిట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లేదు మన మంచి కథ మనకు వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని చూస్తే అది కొన్నిసార్లు 1-2 years అలా కూడా గ్యాప్ పెట్టేయచ్చు. ఇక్కడ ఆపర్చునిటీని బెగ్గర్స్ హావ్ నో చాయిస్ అంటారు కదా. సో అది ఎగ్జాక్ట్లీ సార్. సో సో నేనేం చేసేవాడినంటే కొంచెం వయా మీడియాగా నాకు సెన్సిబుల్ అనిపిస్తుంది ఫిల్మ్ మేకర్, సో మనం ఏదో ఒకటి చేద్దాం, మనలో లేని స్కిల్ వాళ్ళు ఏదైనా ఉంది అని అనుకుంటే చేసేవాడిని. సో అలా అనుకుని వెళ్ళిపోయాను అంతే సార్. ఓకే. సో మరి మీరు ఇష్క్ కాదల్ సినిమా చేస్తున్నప్పుడే స్టోరీ చెప్పాడు ఆయన మీకు? ఏ సార్? కార్తికేయ. అవును సార్. అది 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 ఇంకా సగం కూడా అవ్వలేదు ఫిల్మ్, అప్పుడే స్టోరీ చెప్పారు తను. అది అప్పటికి ఇంకా నిఖిల్ గారు కూడా ఇంకా యాక్సెప్ట్ చేయాలి అప్పటికి. ఓకే. సో అక్కడ నుంచి మెల్లగా ఆయన వెళ్ళి ఆయనకు చెప్పడం, అప్పుడు స్వామిరారా అనే ఫిల్మ్ కూడా ఏదో హిట్ అయింది, సుధీర్ గారిది, చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి చేద్దామని అనుకోవడం. అప్పుడు నేను అనుకున్నాము నిఖిల్లో ఇప్పుడు అదే హిట్ పడింది, మేబీ అసలు ఇంక మార్చేసుకుంటారేమో అనుకున్నాను నేను, మిమ్మల్ని మార్చేస్తారేమో అనుకున్నా. బట్ ఈ స్టిక్ డాన్. ఓకే. సో అక్కడైతే మాత్రం 100% లక్ ఫేవర్ చేసింది మేము. అంతే సార్ కదా. అంతే ఖచ్చితంగా. ఒక్క నిమిషం తను అనుకుని, అంటే రైట్ టైం రైట్ ప్లేస్ సార్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రైట్ టైం రైట్ ప్లేస్. ఎలా అంటే నేను కరెక్ట్గా ఏదో ఒకటి చేద్దామని, ప్రేమ ఇష్క్ కాదల్ చేద్దాం అనే ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళిపోవడం. అంటే నేను నా కెమెరా ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ ఉండేది. అంటే థియరిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, చదివాను, ఆ థియరీ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ అండర్స్టూడ్. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ, అదే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేదు. సో ఓన్లీ థింగ్ ఐ హ్యాడ్ వాజ్ స్టోరీ టెల్లింగ్ వైపు కొంచెం ఐ హ్యాడ్ సమ్ సెన్సిబిలిటీస్. అదర్ దెన్ దట్ ఐ లర్న్డ్ ఇట్ ఇన్ ద ప్రాసెస్. ఓకే. ప్రాసెస్లోనే నేర్చుకుంటూ వచ్చాను. ప్రాసెస్ నేర్పింది అయితే మీకు. అంతే సార్. అంతే. అంటే ఎందుకంటే డైరెక్ట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ లాగే ఆల్మోస్ట్ ప్రేమ ఇష్క్ కాదల్ అంటే. అంతే సార్. కదా. అంతే. ఇమీడియట్ గా గ్యాప్ లేకుండా కార్తికేయ. కదా. అంతే సార్. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కార్తికేయ డూయింగ్ రియల్లీ విత్? సార్ కార్తికేయకి ఏంటంటే సార్, ఫస్ట్ డే ఏమైందంటే బర్నీ గారితో షార్ట్ తీస్తున్నాను. ఫస్ట్ డే అక్కడ అరకులో ప్లాన్ చేశారు. నాకు కొంచెం లిటరలీ కొంచెం ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నాను కదండి, ఒక లిటరలీ 20 years నుంచి ఐ వాజ్ వాచింగ్ హిమ్. అవును. సో ఒక చిన్న నర్వస్ ఎక్స్పీరియన్స్ అది నాకు. ఒక టెలిఫోటో లెన్స్ వేసి, లాంగ్ లెన్స్ వేసి ఐ వాజ్ ప్యానింగ్ అండ్ ట్రైంగ్ టు ఫైండ్ హిమ్. షార్ప్గా ప్యాన్ చేసి రావాలి, నేను రావట్లేదు. నేను కొంచెం మిస్ అవుతున్నా, ఇట్లా వస్తున్నా సంభవం మిస్ అవుతున్నా, కొంత కరెక్ట్గా రావట్లేదు, టెన్షన్లోనో ఏదో సమ్ నర్వస్నెస్. సో అయితే నా పక్కన ఉన్న ఫోకస్ పుల్లర్ అతని మీద వేసుకున్నాడు ఆ బ్లేమ్. ఇంకో టేక్ ఎందుకు అంటే ఫోకస్ పోయింది అని బ్లేమ్ వేసుకొని, ఏం కాదు చేయండి, మీకు వచ్చేంత వరకు నేను ఫోకస్ పోయిందని చెప్తూ ఉంటాను అని. సో అలా, సో లిటరలీ పక్కన ఉన్న పీపుల్ అందరూ సపోర్ట్ చేస్తేనే స్లోగా మనము వన్ స్టెప్ అదే గ్రూలోకి రాగలుగుతారు. అంతే సార్. కదా. అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ రైట్ టైం, రైట్ పీపుల్, రైట్ ప్లేస్. ఎగ్జాక్ట్లీ. లక్ అనేది అక్కడ వి బిలీవ్ ఇన్ ఇట్. బాగా ప్లే చేసి రాంగ్ సెట్ ఆఫ్ పీపుల్ తో ఉంటే ఇట్ ఇస్ డేంజరస్ అయిపోయి ఉండేది కదా. అంతే సార్. తర్వాత నెక్స్ట్ 3 days లో తీసేసి ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎందుకంటే అది పెద్ద ప్రాజెక్టు కార్తికేయ అంటే. అవునవును సార్. కదా. కంట్రీ వైడ్ ప్రాజెక్ట్ అయింది తర్వాత అది. అవును. బట్ అంటే అసలు ఆ కార్తికేయ కథ చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అండి? సో కొంచెం అప్పుడు మన బాలచంద్ర గారి ఆ రహస్యం ఆ స్పేస్లో ఉండేది, అది కొంచెం ఇంట్రిక్ట్గానే ఉండేది సార్. అంటే ఎలా క్రియేట్ చేయాలి, ఆ డార్క్నెస్ ఎలా క్రియేట్ చేద్దాము, ఎట్లా ప్లే చేద్దాము. ఐ వాజ్ మోర్ ఫోకస్డ్ ఆన్ హౌ టు క్రియేట్ దట్ స్పేస్ ఆ టైంకి. సో నేను స్టోరీ అనే దాన్ని ఇంట్రెస్ట్ ఉందనేది తెలుస్తుంది, దాని స్పాన్ ఎంత, అది ఎలా రీచ్ అవుతుంది, దీని మీద నాకు అంత గ్రిప్ లేదు సార్ ఆ పాయింట్ ఆఫ్ టైంకి. సో ఐ వాజ్ ట్రైంగ్ టు క్రియేట్ సంథింగ్ విత్ ద లైట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే.
అక్కడే ఉండే. అండ్ లాట్ ఆఫ్ మై మిస్టేక్స్ కూడా గాట్ కవర్డ్ బై అదర్ డీటెయిల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చోట్ల ఎక్స్పోజర్ బాగా డీప్ చేశాను, షార్ట్ బాగా డీప్ అయిపోయింది. బట్ ఆ సౌండ్ పడేసరికి అది ఎలివేట్ అయింది. అది కొంచెం హారర్ లాగా ఎన్హాన్స్ అయింది. అవును, ఇవన్నీ హ్యాపీ యాక్సిడెంట్స్. హ్యాపీ ఎక్సిడెంట్స్. గుడ్. సో ఆ టైంకి నేను కళ్ళను ఎక్కువ బిలీవ్ చేశా. పక్కన ఉన్న వాళ్ళు చెప్తూనే ఉన్నారు నాకు అప్పుడు, కొంచెం డీప్ అవుతుంది చూసుకోండి అని, ఫాల్స్ మీటర్ డీప్ చూపిస్తుంది అని. బట్ ఐ బిలీవ్డ్ మై ఐస్ అప్పుడు. ఓకే. సో ఐ వాజ్ నయవ్ అంతే అదే ఆ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ అవి కూడా హెల్ప్ అయ్యాయి సార్. సమ్ టైమ్స్ మనం అంటే మీరు కథ చెప్పేటప్పుడు మీ కాంట్రిబ్యూషన్స్ కూడా ఏమైనా ఉన్నాయి అందులోనే? ఎందుకంటే మీ కథ అంటే ఇంట్రెస్ట్ అంటే కదా. ప్లేలో ఖచ్చితంగా అంటే ఎట్లా స్టార్ట్ చేస్తున్నాం సీను, అక్కడ ఐ ఇన్వాల్వ్ సార్. అంటే డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ సార్. సమ్ డైరెక్టర్స్ హ్యావ్ వాళ్ళు స్టేజింగ్ ఇలానే చేద్దాం అని ఫిక్స్డ్గా ఉన్నప్పుడు, ఇంకా వాళ్ళు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నప్పుడు గో అహెడ్ విత్ ఇట్. సమ్ డైరెక్టర్ వాంట్స్ టు కొలాబరేట్ అవుతున్నప్పుడు వాళ్ళ ఐడియాస్ని ఎంటర్టైన్ చేస్తారు. యా, సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఎక్కువనే ఉంటాయి సార్. చందు గారు ఏంటంటే ఈజ్ ఇంటూ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. ఓకే. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ కాబట్టి కొంచెం లాట్ ఆఫ్ డిస్కషన్ ఉంటుంది. ఇట్లా కాదు, ఇట్లా చేద్దాం, ఇట్లా చేయొచ్చా, ఇది చేయొచ్చా, అండ్ ఫైనలీ కాలేజ్ ఇస్ ఆఫ్ కోర్స్. బట్ ఆ డిస్కషన్ అయితే ఉంటుంది సార్. ఓకే. సో స్లోగా అంటే ఓవర్ ఇయర్స్ కాబట్టి సార్, ఇట్ ఈస్ నౌ ఈవెన్ మోర్ ఈజియర్. నాకు అనిపించింది ఏదో నేను చెప్పేస్తాను. సో ఫిల్టర్ లేదు. అవును, ఆ ఫిల్టర్ పోయేంత వరకు కొంచెం. అంటే ఇప్పుడు ఆల్సో పీపుల్ బిలీవ్ యూ నౌ బికాస్ చెప్పినా కూడా దే విల్ టేక్ యూ. అంటే అలాగంటే కూడా సార్, అంటే ద అదర్ పర్సన్ హ్యాస్ టు బిలీవ్. అంటే మేజర్లీ ద డైరెక్టర్ హ్యాస్ టు బిలీవ్ ఇట్. అవును, ఇతని ఐడియాలజీ మనకు హెల్ప్ అవుతుంది, ఇట్ ఈస్ ఎన్హాన్సింగ్ అని బిలీవ్ చేస్తే ఇట్ విల్ వర్క్. ఇఫ్ హీ ఈజ్ నాట్ బిలీవింగ్ ఇట్, ద హోల్ వరల్డ్ ఈస్ బిలీవింగ్ ఇట్, డజంట్ మేక్ ఎనీ సెన్స్. అవును, తను కదా అసలు టు టేక్ ద కాల్ అన్నది. అంతే సార్. ఫైనల్గా ఆ తర్వాత మీ కెరీర్లో మీరు హౌ కుడ్ యూ ప్రొసీడ్ విత్ ది ప్రాస్పెక్ట్స్ అండి ఇన్ జనరల్గా? ఎందుకంటే మీకు డైరెక్టర్ అవ్వాలనేది కదా ముందు అసలు. అలా కూడా కాదు సార్. యాక్చువల్లీ స్టోరీ టెల్లింగ్ అనేది అంటే నాకు మేబీ నాకు నచ్చినట్టు కథలు కంటిన్యూస్గా వచ్చుంటే నేను అలాగే ఉండిపోయామండి. మేబీ నేను బిజీగానే ఉన్నాను సార్. బట్ ఏమైందంటే నాకు ఏదో యాక్షన్ ఫిల్మ్ చేయాలని ఉంటుంది. ఆ టైంలో లవ్ స్టోరీ ఏదో వస్తుంది, అంటే అది కూడా బాగానే ఉంటుంది సార్. బట్ అలాంటిది ఒకటి చేయాలి, కొత్తది ఏదో ఛాలెంజ్ చేసుకోవాలి అని ఉంటుంది. ఇంకోటి ఏదో వస్తుంది. ఇలాంటి చిన్న డిస్సాటిస్ఫాక్షన్ వల్ల ఐ ఫెల్ట్ మనం ఒకటి చేద్దాము టు సాటిస్ఫై అవర్ ఓన్ సెల్ఫ్ అదే అనే దాని మీద స్టార్ట్ అయింది సూర్య వర్సెస్ సూర్య సార్. ఓకే. సో అలా. బట్ అంతకుముందు అంటే వాట్ ఎవర్ అసలు ఆ అసంతృప్తికి కారణాలు ఏంటండి? తృప్తి ఏం లేదు సార్. ఓకే. చెప్పాలనే స్ట్రాంగ్ విల్లే. అంతే, సో మీదైనది మీరు చెప్పాలని. మనం ఒకటి చెప్దాం కదా, ఇంకోళ్ళది ఎంతసేపు మనం చెప్తున్నాం, మంది మనం చెప్పాలి కూడా ఒకటి చెప్దాం అని. బట్ నేను అప్పుడు క్లియర్, వెరీ క్లియర్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఫిల్మ్స్ చేద్దామని. అంటే డైరెక్ట్ చేశాక కూడా నేను కెమెరా చేద్దామని ఫిక్స్ అయి ఉన్నాను, ఎడిట్ చేద్దామని ఫిక్స్ అయి ఉన్నాను. ఏదొస్తే అది చేద్దామని అయితే మెంటలీ ఫిక్స్డ్ సార్, రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. సో అలాంటి టైంలో ఒకసారి క్యాన్సిల్ అయింది కార్తికేయ షూటింగ్. ఎక్కడో మనం తమిళనాడులో ఎక్కడో చేస్తూ ఉన్నాము, క్యాన్సిల్ అయింది సమ్ ఇష్యూ వల్ల, కెమెరా ఏదో ఇష్యూ వచ్చి. సో అప్పుడు ఫ్రీగా ఉండడం వల్ల నేను మన నిఖిల్ గారికి కథ చెప్పాను. ఇలా ఒక ఐడియా ఉంది, అబౌట్ పర్సన్, వాడు సన్లైట్లోకి రాలేడు, వస్తే చచ్చిపోతాడు, నైట్ మాత్రమే ఉంటుంది, వాడి లైఫ్ ఇలా ఉంటుంది, వాడి వరల్డ్ ఇట్లా ఉంటుంది, అంటే ఇంట్రెస్టింగ్ ఉంది అని, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే నేను చెప్తాను అని. అట్లా అది వర్కౌట్ అయింది సార్. ఓకే. సో హీ రికమెండెడ్ యూ యాజ్ ఎ డైరెక్టర్? యా, నేను ఊరికే చెప్పాను సార్. అసలు అంటే సీరియస్గా చేస్తారు అనే ఇది కూడా లేదు, ఊరికే జస్ట్ నార్మల్గా చెప్పాను, ఇలాంటిది ఒక ఐడియా ఉంది నా దగ్గర అని. టైం పాస్ లా చెప్పుంటారు. యా, నార్మల్గా చెప్పాను. బట్ ఆయన సీరియస్గా తీసుకున్నాడు. హీ టుక్ ఇట్ నైస్లీ. హీ టోల్డ్ మీ బ్యాక్, కొంచెం డెవలప్ చేయండి నీట్గా, ఐ థింక్ ఇట్ విల్ వర్క్ అని. అది దట్ గివ్స్ ద నెక్స్ట్ ఎనర్జీ.